సో రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ అయితే ముగిసింది. సో దానికి సంబంధించిన పర్సెంటేజ్ వివరాలు అయితే ఎట్లున్నాయో చూద్దాం ఒకసారి. ఎమ్మెల్సీ పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. కరీంనగర్ గ్రాడ్యుయేట్ స్థానంలో 70.42% పోలింగ్, టీచర్ సెగ్మెంట్లో 91.90%, నల్గొండ ఉపాధ్యాయ స్థానంలో 93.55% అయితే నమోదైంది. మొత్తంగా ఎలాంటి చెదురుమదురు ఘటనలు కూడా లేకుండా, ఎట్లాంటి సంఘటనలు కూడా జరగకుండా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ అయితే ముగిసింది. సో దానికి సంబంధించిన పర్సెంటేజ్ వివరాలు ఇట్లా ఉన్నాయి. రాష్ట్రంలో 2 ఉపాధ్యాయ, 1 పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో గురువారం జరిగిన పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మెదక్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ పట్టభద్రుల స్థానంలో 70.42%. సో దాదాపుగా బాగానే ఓట్లేసారు. పోలింగ్ నమోదైంది. 3,55,159 ఓటర్లకు గాను 2,50,106 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మరి మిగతా 1,00,000 మంది ఏడివేరు. మెదక్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ టీచర్ స్థానంలో 91.90% పోలింగ్ నమోదైంది. 27,088 మంది ఉపాధ్యాయ ఓటర్లకు గాను 24,895 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక వరంగల్, నల్గొండ, ఖమ్మం టీచర్ స్థానంలో 93.55% ఓటింగ్ అయితే నమోదైంది. సో చివరి రోజు ప్రశాంతంగానైతే ఎన్నికల సరళి అనేది ముగిసింది. సో భవిష్యత్తు కూడా మరికొద్ది రోజులలో వాళ్ళ ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థుల భవిష్యత్తు అనేది బయటకు రాబోతోంది. సో మునుపెన్నడూ లేని విధంగా ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల పోటీ అయితే కొనసాగింది. ఆ హోరాహోరీ ప్రచారాలు కూడా కొనసాగించారు. సో జనరల్ ఎలక్షన్లు తలపించిన ఈ ఎన్నికల ప్రచారం అనేది. సో చూడాలి మరి ఈ ఎమ్మెల్సీలో ఎవరు విజయం సాధిస్తారనేది వెయిట్ చేయాల్సింది.